హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మిరాకిల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ మనుశ్రీ. ఇప్పుడు మీరు వినబోయే నవల అనిర్వచనీయం. రచయిత అరకెపూడి కౌసల్యాదేవి గారు. ఈ నవలను మీరు విని ఆనందిస్తారని భావిస్తున్నాను. మరిన్ని ఇలాంటి నవలల కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీకు సలహాలు, సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఈమె రచనలను మీరు చదవాలని అనుకుంటే ఆన్లైన్లో కానీ బుక్ స్టోర్లో కానీ బుక్స్ కొనుక్కొని చదవగలరు. థ్యాంక్ యూ. పార్ట్ 1. మళ్ళీ రేపు మంగళవారం. ఇవాళే వెళ్ళిపోతాం. రేపు వెళ్ళకూడదు. ఒకళ్ళ వెనుక ఒకళ్ళు పాడిన పాటే పాడుతూ చెప్పవచ్చిన బంధువులందరినీ మౌనంగా చూస్తూ నిర్వికారమూర్తిలా ఉన్నది నాంచారమ్మ. మరీ దగ్గరవారు, తోడబుట్టిన అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు మళ్లీ ఒక్కసారి నాంచారమ్మ దగ్గర కూర్చుని తిరిగి తమ తమ సానుభూతులను వ్యక్తీకరిస్తూ విచారం వెలిబుచ్చారు. ఏదో పోయినవాళ్లతో పోలేం. దుఃఖం దిగంరింగుకొంటూ అలాగే బ్రతకాలమ్మా, కనీసం సావిత్రి కోసమైనా. నువ్వేచి బాధపడుతూటే సావిత్రి బోత్తిగా బెంబేలు పడిపోతుంది. అభం శుభం తెలియని పిల్ల. తలపంకించి ఊరుకున్నది నాంచారమ్మ. నిజమే, అంతకంటే తానేం చేయగలిగినది లేదు. ఆ పరిస్థితిలో అంతకు మించిన కర్తవ్యం ఎవరికీ ఏమీ వడదు. ఎవరూ అంతకంటే చెప్పగలిగినదీ లేదు. అందుకే నిర్లిప్తత వహించి ఊరుకుంది. అందరూ నిష్క్రమించిన అనంతరం కొలదిసేపటికి సావిత్రి వచ్చి ఏదో చెప్పబోయి చెప్పలేక తల్లి శయ్యచెంత ఒదిగి నిలబడింది. ఎవరు? సావిత్రా? కళ్ళు విప్పకుండానే అడిగింది నాంచారమ్మ. మూల్గినట్టు అన్నది సావిత్రి. తల్లి. సావిత్రి నుంచి తన ప్రశ్నకు సమాధానం రాక కళ్ళు విప్పి చూసింది. నాంచారమ్మ. ఏమిటమ్మా? బిక్కముఖంతో నిలబడిన కుమార్తెను జాలిగా చూస్తూ అడిగింది. క్యూ. అందరూ వెళ్ళిపోతున్నారమ్మా, పెళ్ళు బికి వస్తున్న దుమఖాన్ని ఆపుకొంటూ చెప్పింది సావిత్రి. ఒక నిర్లిప్తహాసం వెలువడింది నాంచారమ్మ పెదవులపై. వెళ్ళనీ తల్లి. ఇంకా ఇంకా ఉండమని అడిగి అట్టిపెట్టుకుని పెట్టగల sto మతూ మనకు లేదు. ఎవరు ఉండి ఉద్ధరించి పోగొట్టగల విచారం కాదు మనది. పోయిన మీ తండ్రిగారిని ఇంకెవరూ తెచ్చి ఇవ్వలేరుగదా. దుమఖం ఆపుకొన్నా ఆగలేదు తల్లి కుమార్తెలిరువురికి. అదికాదమ్మా, అన్నా వదినా కూడా ఇప్పుడే వెళ్ళిపోతున్నారు. పెట్టెలు సర్దుకుంటున్నారు వెక్కిళ్లతో అన్నది సావిత్రి. వినిన వెంటనే నిశ్చేష్ట అయింది నాంచారమ్మ. ఆ వార్తను చెప్పిన కుమార్తెదన దిజూడయే చూస్తూ కూర్చున్నది కొలది క్షణాలు. అన్నయ్య వెళ్ళిపోతే మనమిద్దరం ఎలాగమ్మా? శోకాన్ని అప్పుజేసుకోవటానికి వ్యర్థ ప్రయత్నం చేస్తూ అడిగింది సావిత్రి. ఆ కనులలో గాభరా, గుండెలలో దడ స్పష్టంగా చూడగలిగింది తల్లి. ఒక్కసారి వాడినిలా పిలువమ్మా అన్నది సావిత్రితో. సావిత్రి వెళ్ళిపోయింది. నాంచారమ్మ మనస్సు అల్లకల్లో లితమైపోయి కుతకుతలాడసాగింది. బరువు బాధ్యతలు లేని స్నేహితులు, బంధువులు వంటివాడేనా కన్నకొడుకు కూడా? మర్యాదకు వచ్చి పలుకరించిపోయే బంధుమిత్ర సమూహంలో ఒకడేనా రక్త మాంసాలు, శక్తిప్రాణాలు ధారపోసి కనిపించి పెద్దజేసి ప్రయోజకుడినిగావించిన నిజాత్మజుడు కూడా? నాంచారమ్మ పరితప్త హృదయవేదన సర్దు కొనకముందే కోడలు జయంతి వచ్చి ఎదుట నిలిచింది. మీరు పిలిచారట. ఎందుకో తెలుసుకురమ్మన్నారు మీ అబ్బాయి అన్నది అత్తగారి ముఖాన్ని తప్పించి గోడల దశ చూస్తూ. విషణ్ణ వదనంతో చూచింది నాంచారమ్మ ఆశ్చర్యాన్ని మించిన అనుభూతితో. ఎందుకో పిలిచారుట? ఏమిటో నాకు చెప్పండా విషయం. గాత్ర శృతిని అధికం చేసి బదిరులతో మాట్లాడ్డే రీతిగా రెట్టించింది జయంతి. ఇప్పటికీ నాంచారమ్మ పెదవులు ఉచ్చారణ కుపక్రమించాయి. ఏమమ్మా? వాడేం రాచకార్యాలు వెలగబెడుతున్నాడు? కన్నతల్లి మాట వినడానికే దూతికను పంపించాడు. నాకైతే కొడుకొకటి, కోడలొకటి కాదు, కాని తల్లి పిలువనంపితే లక్షణంగా కుమారుడు వచ్చి విషయం తెలుసుకుంటే అది ఎంత నిండు, ఆ అణకువ ఎంత మంచిది. క్రోధారుణ వదనంతో గిర్రున తిరిగిపోయింది జయంతి. 5 నిమిషాల అనంతరం తప్పనిసరిగా వచ్చి నిలబడినట్లుగా నిలబడ్డాడు భాస్కర్. కుమారుడు వచ్చి ఎదురుగా నిలువగానే తన మనసులో మాటను స్పష్టీకరించి నిలదీసి అడగలేకపోయిన నాంచారమ్మ మాటామంతి లేక అతడిని మౌనంగా తిలకించసాగింది. తల్లివాడి చూపులు పదునైన బాణాలై సూటిగా గ్రుచ్చుకోగా తట్టుకోలేక దృష్టి మరల్చుకున్నాడు భాస్కర్. రమ్మన్నావట, సావిత్రి చెప్పింది అన్నాడు. గోడలు పైకప్పు చూస్తూ జనాంతికంగా మాట్లాడినట్టు నాంచారమ్మ మనస్సు చివుక్కుమనగా తన బాధాభ్యంతరాలను నాంచారమ్మ నాలుకను నిగ్రహించుకోలేకపోయింది. మహాతల్లి, నువ్వు అపుజెయ్యి. నా కొడుక్కి మాటలు వచ్చు. నేను మాట్లాడుతున్నది వాడితో. నీకు మొగుడుగా అమ్ముడుపోకముందే నా కొడుకు ఉద్యోగస్తుడు. ఒకనాడు నా భర్త కూడా ఉద్యోగం చేసినవారే. అందులో సాధక బాధకాలన్నీ నాకు తెలుసు. శ్రమపడి నువ్వు క్రోత్తగా తెలియజెప్పనవసరం లేదు. వెల్లడించకుండా మిన్నకుండలేకపోయింది.
అవును రమ్మన్నాను. ఇలా కూర్చో అంటి ముట్టన్నట్టుండే పరాయివాడిలా అలా అంత దూరాన నిల్చున్నావేమిటి? తప్పనిసరిగా పోయి తల్లి ప్రక్కనే మంచమీద కూర్చున్నాడు భాస్కర్ అధోవదనంతో. అతడిని వెన్నంటే వచ్చిన భార్య జయంతి ముఖం, అత్తగారి మాటలయందలి శ్లేషకు అరుణిమదాల్చింది. మాటాపలుకు లేక నిల్చున్న ఆమెకు కూర్చో వదినా అంటూ కుర్చీ తెచ్చివేసింది సావిత్రి. ఆ మర్యాదలన్నీ తనకు అనవసరమన్నట్లుగా మౌనంగా మరో దశ చూస్తూ గోడవారగా నిలబడింది జయంతి. రాత్రి బండికి వెళ్తున్నామమ్మా ఆలోచించి ఆఖరుకు అతి తాపీగా అన్నాడు భాస్కర్. ఏమిటి? కరుకుగా పలికింది నాంచారమ్మ కంఠం. మేం ఈ రాత్రి వినిపించింది. చెవుడు లేదు నాకు. మధ్యలోనే నాంచారమ్మ కఠినంగా త్రూచివేయడంతో భాస్కర్ వల్లించుతున్న పాఠం ఆగిపోయింది. తండ్రి మరణించిన గృహం నుంచి వచ్చిన నలుగురు పరాయివాళ్లు. పోయినట్టు కర్మదినన్నాడే పోవలసినవాడివా నువ్వు? మతి ఉన్నే మాటాడుతున్నావా? క్రోధ వివసురాలై ప్రశ్నించింది. అంత నిష్ఠూరపడి బాధజందాల్సిన దేమున్నది ఇందులో? ఒక్కసారిగా గయ్యమంటూ భర్త తరపున వకాల్తా తీసుకున్నట్లుగా మొదలు పెట్టింది జయంతి. ఉద్యోగస్తులు ఉండడమంటే మాటలా? ఒకరి చేతిక్రింది గులాములు అన్నప్పుడల్లా కావలసినంత సెలవు దొరకవద్దు. జయంతి ఆగ్రహం ఆకాశాన్నంటింది. చూసారా ఆవిడ నిరసన అంటూ భర్తతో ఫిర్యాదుగా అరచింది. కొడుకు వేరు, కోడలు వేరును ఆమె దృష్టిలో ఆ డంబాలతోనే బ్రతుకనియండి. అంత నిరసనగా ఉన్నప్పుడిక ఉండాల్సిన అవసరం నాకేమిటి ఇక్కడ? రుసరుసలాడుతూ మరో గదిలోకి పోయింది. భాస్కర్ రోషంగా తలెత్తాడు. అయినా జయ అన్నదానిలో తప్పేమున్నదమ్మా? ఎందుకలా చిన్నబుచ్చుతావ్? అత్తగార్నికదా అని అధికారం చేయటమేనా? క్రోధాన్ని మించిన ఆశ్చర్యంతో నాంచారమ్మ అంతరంగం వివసమైంది. అసలే భర్త వివియోగంతో దురపిల్లుతున్న ఆమె స్వంత కుమారుడు, కోడలే ఈ అవస్థలో ఆదుకోవడం అటుంచి కాకుల్లా పీకుతుంటే సహించలేకపోయింది. అవునులే, కోడలు పరాయిది, నా కష్ట సుఖాలు తెలియక మాట్లాడుతున్నదని సరిపెట్టుకున్నాను. కన్న కొడుకుమే కల్మషంగా మాట్లాడితే ఇక నేననేదేమున్నది? అందుకే మన బంగారం మంచిదైత అన్నారు మరి. సరేలే, సంభాషణ త్రుచివేస్తూ విసుగ్గా లేచాడు భాస్కర్. ఎందుకీ అనవసర పురాణం? అసలు సంగతేమిటో చెప్పరాదు? ఇంకా ఉండమంటావ్ నన్ను? అంతేగా? ఉండి చూచీ చేయాల్సిన ఎస్టేట్లేం పడి మూల్గుతున్నాయి మనకి? నాంచారమ్మ కనులు అగ్నినే వర్షించాయి. మూర్ఖుడా, పోరా కృతఘ్నుడానా ఎదుటినుంచి. ఎస్టేట్లు లేవని ఏడుస్తున్నావా? ఎదిగిన చెల్లెలు, ఈ ఏళ్లు గడచిన తల్లి ఇక ముందలా భవిష్యత్తులో బ్రతుకుతారనే ఏడుపేమీ లేదట్రా నీకు? కనుల నీరు ధారాపాతంగా జాలువారిపోతుండగా ఒక్కొక్క మాటే జ్ఞాపకం చేసుకుంటూ అంటున్నట్లుగా ఉచ్చరించసాగింది. ఎంతో కష్టగా సంసారం వెళ్లదీస్తూ ఒక పూట తిని ఒక పూట తినక నిన్ను మాత్రం ఏ లోటు అనుభవించనీయకుండా చదివించి ప్రయోజకుడిని చేయటానికే ఆయన నేను తాపత్రయపడ్డాము. మా కష్టాలన్నీ కళ్లారా చూచుకుడా ఈనాడు నీవు బాధ్యత విస్మరించి కసాయివాడవయ్యావు. ఇహ జమీలు, ఎస్టేట్లు ఉన్న కుటుంబంలో పుట్టిపెరిగితే ఇంకెంత కన్ను మిన్ను కానని కఠినాత్ముడవౌదువో. అందుకే భగవంతుడంతా తెలిసే నిర్ణయిస్తాడంటారు. ఆవేశంలో ఆయాసం ముప్పిరిగొనగా మాట్లాడలేకపోయింది నాంచారమ్మ. అరే, పైకి చెప్పనంత నాకు మాత్రం విచారం, బాధ లేవంటావటమ్మా? ముఖంలోనికి తెచ్చిపెట్టుకున్న జాలితో, కంఠస్వరంలో ప్రయత్నపూర్వకంగా మిళాయించిన దీనత్వంతో మాట్లాడసాగాడు భాస్కర్. అద్దె కొంపల్లో అగచాట్లు పడుతూ, రేయింబవళ్లు ఆఫీసు పనులతోనే తలమునకలోతూ బ్రతుకుతున్నాను. స్వంత ఇంట్లోనే హాయిగా గడపటానికి నీల్గుడైతే ఎలా? కాస్త మనందరికీ సరిపోయే ఇల్లు చూచి తీసుకెళతాను. నాకు వ్యవధి ఇవ్వకపోతే ఎలాగా? అంతవరకు మౌనంగా ఉన్న సావిత్రి మరి మిన్నకుండలేకపోయింది. వెళ్ళన్నయ్యా, నీ ఇష్టమొచ్చినట్లు సుఖంగా ఉండు. అమ్మని మాత్రం ఇక అట్టే కష్టపెట్టి ఏడ్పించకు. నాన్నగారు మంచమెక్కిన దగ్గర నుంచి ఈనాటి వరకు కంటికీ మంటికి ఏకధారగా ఏడుస్తూనే ఉన్నది. దిక్కులేని వాళ్లందరికీ ఈ ప్రపంచంలో ఎవరు దిక్కో ఆ దైవమే మాకు దిక్కాతాడు. ఎవర్నో దేవిరించవలసిన అగత్యం లేదు. అంతే చాలన్నట్లుగా మాటాపలుకు లేకుండా నిష్క్రమిస్తూ నా అన్నను అసహ్యంగా చూచి అతడి మీద నుంచి చూపులు త్రిప్పుకున్న సావిత్రి మౌనంగా రోదిస్తున్న తల్లిని ఊరడించడంలో నిమగ్నురాలైపోయింది. రాగరంజితమవుతున్న తూరుపురేఖలను చూస్తూ సావిత్రి కోసం చుట్టూ పరికించింది నాంచారమ్మ. సావిత్రి శయ్య ఖాళీగా ఉంది. ఏదో పనిలో నిమగ్నమై ఉన్నట్లుగా ప్రక్కగదిలో నుండి శబ్దాలు వినవస్తున్నాయి. ఏమిటి చేస్తున్నావ్ తల్లీ? మంచంపైనుండే కుమార్తె నుద్దేశించి పిలిచింది. ఏం లేదమ్మా, మామూలు పనే సన్నగా వినవచ్చింది సావిత్రి స్వరం. హో, ఈ వయస్సులోనే నీకెంత చాకిరీ పైనబడింది సావిత్రి? వేకువతోనే లేచి పనులు చేసుకొంటావ్ అమ్మ ఎక్కడా అలసిపోతుందోనని తమ దురదృష్టాన్ని నిత్యం ఏదో విధంగా నిందించుకుంటూనే ఉంటుంది. నాంచారమ్మ ముగ్గువేసి నడుమెత్తిన సావిత్రి ఎదురుగా నిలబడి ఉన్న తల్లిని చూచి కొంచెం జంకి మళ్లీ సర్దుకు నిలబడింది. పరిశీలనగా చూస్తూ ప్రశ్నించింది నాంచారమ్మ, ఎందుకివాళ పన్నీని?
ఇల్లతా దులిపి కడిగి ముగ్గులు పెడుతున్నట్టున్నావ్? అధో వదనంతో అన్నది సావిత్రి. నువ్వు బాధపడతావని ముందుగా చెప్పలేదమ్మా. ఎదురింటివారికి తెలిసినవారెవరో ఇల్లు అద్దెకు కావాలన్నారట. అయితే నాంచారమ్మ నొసలు చిట్లించింది. కనుబొమ్మలు ముడివడ్డాయి అనేక భావాలను వ్యక్తీకరిస్తూ, మనిద్దరికీ వంటగది, వసారాకాక మరోగది ఉంటే చాలు. ఈ మిగిలిన 3 గదులు, పెరడు ఓ 40 రూపాయలకు అద్దెకిచ్చేస్తే. మాటలు పూర్తి చేయటానికి సాహసం చాలలేదు సావిత్రికి. విడ్డూరంగా, విపరీతంగా చూసింది నాంచారమ్మ. వినరాని విషయమేదో విన్నట్లుగా. ఇంటావంటా లేని ఈపాడు బుద్ధి, యోచన నీకెలా కలిగాయి? సావిత్రి నీరసంగా ప్రశ్నించింది నడిన చేతులుంచుకుంటూ. కళకాంతులు లోపించిన నగవు నర్తించింది సావిత్రి పెదవులపై. పరాయి పంచలలో హీనాతిహీనంగా బ్రతకడం కంటే మనకున్న దాంట్లో ఏదో ఏర్పాటు చేసుకుని గౌరవంగా జీవించడం ఉత్తమం కాదామ్మా? అన్నావదినలు మనను చీత్కరించి కసరికొట్టిపోయారు. అయినా మనం వాళ్లేగతి అనుకొంటూ ముష్టివాళ్లలాగా బ్రతుకుదామా? అక్కడికే పోయి వాళ్ల పంచన విదిలింపు, చీదరింపులు సహిస్తూ అసలు బ్రతగ్గలమా మనం? అలాగని నేనన్నానా? అంత కర్మమేమొచ్చింది? మీ నాన్నగారి ప్రావిడెంటు ఫండు, ఇన్సూరెన్సు డబ్బు, ఎంత వెర్రిదానవమ్మా నువ్వు? ఆలన పాలనలకు అయినవాళ్లుగా ఆదుకోకపోయినా అన్నీ దిగమ్రింగటానికి అసలైన వారసుడు కొడుకేగా? ఏమన్నావ్? శిరసున పిడుగులు పడ్డట్టే అరచింది నాంచారమ్మ. అవన్నీ వాడే తీసేసుకున్నాడా? ఆ అప్రాచ్యుడు నిశితంగా చూచింది సావిత్రి తల్లిదన. తీసుకోమనేగా నువ్వు ఆవేళ వేలిముద్ర వేశావ్ అన్నయ్య తెచ్చిన కాగితాలపైన. అయోమయంగా చూచింది నాంచారమ్మ. ఏమిటమ్మా అలా చూస్తావ్? నాన్నగారు పోయిన వార్త తెలిసిన అన్నయ్య వచ్చిన 3వ నాడు కొన్ని కాగితాలు తెచ్చి సంతకం చేయమన్నాడు. ఎవర్ని? నన్నా? క్రొత్త విషయం వింటున్నట్టు అడిగింది. అవును. నువ్వు అప్పటికే వ్రేలిముద్రలు వేసేశావ్. నీకిష్టమయ్యే కదా మరి? ఇక నేను కాదని ఎలాగంటాను? దకొండు మూఢురాలిగా చూస్తూ కుప్పకూలిపోయింది నాంచారమ్మ. తల 2 చేతులతోనూ పట్టుకుని హలాసేపటికి అడిగింది. అప్పుడు మీ నాన్నగారి శ్రాద్ధ కర్మలకు అవసరమైన డబ్బు ఏదో ఈ ఇంటిని తనఖా పెట్టి అప్పు తెస్తున్నానని అంటే కదూ నేను వ్రేలిముద్రలు వేసింది? కాదన్నట్టు తల అడ్డగా త్రిప్పింది సావిత్రి. అదికాక మరో 2 కాగితాల మీద కూడా సంతకం పెట్టించాడు. నువ్వు వేలిముద్రలు వేశావ్? అవును. ఏకమొత్తగా ఒక్కళ్ళు ఇవ్వడం లేదు, 2-3 దగ్గర తెస్తున్నానని అన్నాడు కదటే? గొంతు స్థాయి హెచ్చిస్తూ కనుబొమ్మలు ముడివేసి అడిగింది. ఏమో మరి నీతో ఏం చెప్పాడో? నిజం మాత్రం నేను చెప్పినదే. సంతకం పెట్టేముందు చదివాను. ఓసీమా! నాంచారమ్మ నిస్సహాయపూర్వకమైన క్రోధమంతా కళ్ళెదుట ఉన్న కుమార్తెపైననే కురిపించింది. మరి ఆనాడే ఆ మాట నాకెందుకు చెప్పలేదే? నేనైతే అక్షరం ముక్కరాని ముద్దును. నువ్వెందుకలా నోరుమూసుకుని చేవ్రాలు చేయాలి? చదువొచ్చిన దానివి కూడా. వీడు ఇంత విశ్వాసఘాతకుడనే మీ నాన్నగారు అవి నా పేరిట వ్రాసిపోయారు. అయినా మనకు దక్కలేదు. ఇప్పుడేదీ గతి? కృళ్ళి కృళ్ళి ఏడ్వసాగింది. సావిత్రి మరో గదిలో బాధపడసాగింది అసహాయంగా. అలా ఎంతకాలం గడిచిందో తల్లి కుమార్తెలిరువురూ కూడా గమనించలేదు. వసారాలో కటికనేలపై పడి నిద్రిస్తూ ఉన్న సావిత్రిని తల్లి తట్టి మేల్కొలిపింది. సావిత్రి మౌనంగా లేచివెళ్లి ముఖం కడుక్కువచ్చి తల్లికెదురుగానే మరో చెస చూస్తూ కూర్చుంది. ప్రొద్దున్న అసలు వంట చేయనేలేదు కదూ? తల్లి ప్రశ్న. లేదు అనలేక అన్నది సావిత్రి. కాస్త కాఫీ పెట్టు. ప్రొద్దు వాటరబోతున్నది. సావిత్రి కనులలో పశ్చాత్తాపం ప్రతిఫలించింది. కంగారుగా లేచివెళ్లి ఆమె కాఫీ తయారుచేస్తూ తల్లి వంట ప్రయత్నం చేయసాగింది. నువ్వు కోపంగా ఉన్నావు. ఇక ఇవాళ భోజనం చేయవేమోననుకుని అలా ఊరుకున్నాను. నాకు తినాలనిపించలేదు. ఛీ పాపిష్టిదాన్ని, ప్రొద్దుటినుంచి నిన్ను అభోజనంగా ఉంచాను. నేను బ్రతికుండి కన్నీటితో చాలా నొచ్చుకుంది సావిత్రి. చాలే. నువ్వు మాత్రం తిన్నావా? చాలాసేపు వాతావరణం మూగబోయింది. ఇప్పుడు చెప్పు సావిత్రి, ఇంతవరకు నువ్వెందుకు విషయం నాకు చెప్పలేదు? కూరలు తరుగుతున్నదల్లా పని ఆపి సావిత్రి ముఖం పరిశీలనగా చూస్తూ అడిగింది నాంచారమ్మ. ఒక్కసారి కనులెత్తి చూసి తక్కున వాల్చేసింది సావిత్రి. నెమ్మదిగా మెల్లని స్వరాన జవాబిచ్చింది. నీకు మా ఇద్దరిలో అన్నయ్యంటేనే చాలా ఇష్టకదమ్మా. అందుకే అన్నీ అతడికే ఇచ్చేస్తున్నావనుకున్నాను. ఆకస్మిక అఘాతానికి గురైనట్లుగా నిర్జీవపడిపోయిన నాంచారమ్మ తేరుకోవటానికి కొన్ని నిమిషాలు పట్టాయి. నాంచారమ్మ దృఢస్వరాన ప్రశ్నించింది. ఎందుకలా అనుకున్నావ్? వాడు నా కడుపున పుట్టినవాడే, నీవు నా గర్భాన జన్మించినదానవే. మీ ఇరువురిపైనా నాకున్న ప్రేమవాత్సల్యాలలో తేడా ఉంటుందా? ఉండగలదా? సావిత్రి నుండి సమాధానం లేదు. చెప్పు సావిత్రి. ఎందుకలా ఊహించుకున్నావ్? రెట్టించిన స్వరంతో అడిగింది. నీరసత్వం నిండిన స్వరంతో అన్నది సావిత్రి. పోరపాటుగానే ఆలోచించానేమో, క్షమించమ్మా, అలా మాట దాటవేయకు. నాకు సమాధానం కావాలి.
అధికారంగా గద్దించింది. చెప్పక తప్పదామా? దీనంగా ఉన్నది సావిత్రి కంఠస్వరం. నాంచారమ్మ నుండి సమాధానం లేకపోగా, సమాధానం కోరుతున్నట్లు ఉన్న సూటి చూపులకు తట్టుకోలేక దృష్టి మరో దిశగా మరల్చుకున్నది. అతి అణకువ ఉట్టిపడే స్వరంతో మాట్లాడటం ప్రారంభించింది. ఇద్దరం నీ బిడ్డలమే. అయితేనేం? అన్నయ్యకు చదువు చెప్పించావ్. నాకు కావాలని నేను అడిగినప్పటికీ నాన్నగారు ఈ రోజుల్లో ఆడపిల్లకు కూడా చదువు ఉండాలని వాదించి, చెప్పించుతానని అన్నా నువ్వు వ్యతిరేకంగా వాదించి, చాకలిపద్దు చదువు చాలంటూ మాన్పించావ్. అన్నయ్య మగవాడని, చదువుకుని ప్రయోజకుడవ్వాలని అనేదానివి. అతగాడు దర్జాగా కుర్చీలో కూర్చుని చదువుకుంటుంటే నేను నీతోపాటే ఇంట్లో గిన్నెలు తోముతూ, ఇల్లు ఊడ్చుతూ వంట చేస్తూ ఉండేదాన్ని. అయినా అవన్నీ ఇప్పుడెందుకులే అనుకోవటం. కుమార్తె వాక్రవాహమంతా నిరుత్తరురాలై వినసాగిన నాంచారమ్మ శ్రవణేంద్రియాలు క్రమంగా పనిచేయటం మానేశాయి. ఆమె మనస్సు, తలపులు గతంలోకి జారిపోయాయి. తల్లి మౌనము, పరధ్యానమూ పరికించిన సావిత్రి తన ధోరణిని ఆపింది. ఆమె ఎంతగా వలదనుకున్నప్పటికీ మనోయవనికపై గత జీవిత సంఘటనలు వరుసగా పరచుకుని పరుగులెత్తక మానలేదు. సావిత్రి! తల్లి పిలుపు విన్న సావిత్రి పలికిందే కాని వెంటనే లేచి వెళ్లలేదు. 2 నిమిషాలకు మరోకేక, గద్దెంపు స్వరంతో పిలుస్తూ టే వినిపించడం లేదా సావిత్రి? మగరాయుడిలాగా ఆడది కూడా కుర్చీ ఎక్కి పుస్తకాలు పట్టు కూర్చుంటే ఎలాగా? అమ్మ పిలుస్తోంది వెళ్ళవే. ప్రక్కనే చదువుకుంటున్న భాస్కర్ కాస్త అధికారంగానే అన్నాడు చెల్లెలిని. విధిలేక చేస్తూ నల్లెక్కలు ఆపుజేసి అయిష్టగానే కదిలి వెళ్ళింది సావిత్రి. పొయ్యి దగ్గర పనిచేసుకుంటున్న తల్లిని చూస్తూ బెదురుగానే వెనుకనే నిలబడింది. పొయ్యిపై గతో కనులు నీరుకారిపోతూండగా ఎక్కడా పనితెమలక సతమతమైపోతున్న నాంచారమ్మ విసుగ్గా తల త్రిప్పి చూసి అసహనంగా అన్నది, ఎందుకలా గాడిదలా నిలబడ్డావ్? నాకీ వంటింట్లో పని తెమిలి చావడయ్యే. 9 భోజనాలకు బిలబిలా వస్తే నేనేం చేసేదా? ఎందుకా అరుపులు? ఏం చేయమంటావో చెప్పరాదు? వరండాలో పేపరు చదువుకుంటున్న రంగనాథం భార్యనుద్దేశించి మందలింపుగా అన్నాడు. అదుగో అదే వద్ద నేది నేను. తలమునకలయ్యే పనిలో ఉన్న నాంచారమ్మ పొయ్యినీది మూకుడులో సలసలకాగే నూనెలో వేయబడి చిటపట పేల్తూ ఉన్న పోపు గింజల కంటే ఎక్కువగా చిటపటలాడింది. దానిని నేను కాస్త కన్నెత్తి చూచి, పన్నెత్తి మాట్లాడ్డేలోగా అలా అంగరక్షకుడు మాదిరిగా వెనకేసుకొస్తారేమిటి? మీకేగాని నాకు కూతురు కాదా అది? పని పాట నేర్చుకోకుండా ఆడదాన్ని కూడా మగరాయుడి మాదిరిగా పెంచితే రేపు దాని అత్తి తిచీవాట్లు తగిలేది నాకుగాని, దానిగ్గాడు ఎవతరా బాబూ దీని తల్లి ఇట్లా పెంచి మాకు అంటగట్టింది అంటూ నన్నాడిపోసుకుంటారు. ఏడిసారుగాని ఎందుకే పాపం చిన్నపిల్లని పట్టుకుని అట్లా సాధిస్తావు? తేలిగ్గా తీసిపారేయడం రంగనాథానికి అతి తేలికైన విద్య. నా చిట్టితల్లి కోసం ఎవరో దైవాన్ని బంగారు పుష్పాలతో పూజించుతుంటాడు. చాలు సంబడం ఈసడించి పారేసింది నాంచారమ్మ. ఇంతోటి అందగత్తే వేలు మూటగట్టుకు వస్తోదనా? పాపం చాలుగాని మీ నాన్నగారాలు కాస్త ఆ బావి పళ్లల్లో పడున్న అంట్లా గిన్నెలు తోముకురా. పనిమనిషి రాలేదివ్వాళ. చస్తున్నాను నేను పనులు తెమలక. తన పని విసుగులో కుమార్తె హృదయాన్ని ఎంతగా నొప్పిస్తున్నదీ గుర్తించలేకపోయింది నాంచారమ్మ. ఇంతోటి అందగత్తే. అవును, నేనెంత అనాకారిని కాకుంటే అమ్మ నోటినుండి అంత విసుగైన మాటలు వస్తాయి నా గురించి లోలోన కుమిలిపోయేది సావిత్రి. అటువంటి సంఘటనలలో తల్లి దొర్లించే మాటలను పదే పదే తలుచుకుని గిన్నెలన్నీ తోమేసరికి స్కూలుకు టైమైపోయేది. చాలాసార్లు ఇక అన్నం తినే వ్యవధి కూడా లేక హడావుడిపడుతూ స్కూలుకు పోయేది. ఆలస్యమైనాడు ఫస్ట్ పీరియడ్ టీచర్ చేత తలవాచే చీవాట్లు తినవలసేచ్చేది. లెక్కల మేస్టరు లక్షణరావైతే మరీ ఘోరంగా, అవమానకరంగా మాట్లాడేవాడు. ఇలా రోజూ ఆలస్యంగా వచ్చే బదులు పోనీ చదువు మానేస్తేనేం? అయినా ఎందుకు ఆడాళ్ళకి చదువులు? ఇటు చదువురాదు, అటు ఇంటిపని రాదు. రేపా కట్టుకున్నవాడు అలోమని ఏడవటానికి. అంతే. ఈ మేస్టారికి చెల్లెళ్ళు, కూతుళ్ళు లేరు కాబోలు. బొత్తిగా చదువుకునే ఆడపిల్లల కష్టాలు తెలియవు. మౌనంగా రోదించేది సావిత్రి మనసులో. హిందీ మేస్టరు సత్యవతి మరోరకంగా ఛేదరించుకుని అవమానించేదకి, అదేమిటి సావిత్రి, మరి అలా పిల్లల తల్లిలా మాసిన నలిగిన బట్టలతో ఆపసో పాలుపడుతూ వస్తావ్? ఆ తల అసలు 2 రోజులకోసారైనా దువ్వుకుంటావా అని మరీ అంత ఏబ్రాసితనమేమిటి? చక్కగా చలాకీగా షోనుండాలి నీ ఈడు పిల్లలు. ఆ రమాతులసిని చూడు ఎలా ఉంటుందో. మొగుడు చచ్చాక నానా తంటాలు పడి హిందీ పరీక్షలు పాసై ఆ కాళ్ళు ఈ కాళ్ళు కడుక్కుత్రా గీ పంతులమ్మ పని సంపాదించి బ్రతుకు వెళ్లమారుస్తోన్న సత్యవతి రాను రాను స్కూలు కమిటీ అధ్యక్షుడు సంగమేశ్వరరావుకు ఇష్టురాలై వెనుకటి బీదరికానికి తిలోదకాలిచ్చి పోయిన ఐదవతనాన్ని తిరిగిపోదినట్లుగా వేషభాషలు సాగిస్తో దని ఎల్లరికీ తెలుసు. అందుకే తన ఆడతనాన్ని కూడా మరిచి అయినింటి ఆడపిల్లను వెకిలిగా మందలించి పైగా సంగమేశ్వరరావు కూతురు రమాతులసిని పోగడుతుంది. సిగ్గు విడచి అందరి సముఖంలో సత్యవతి వంటి వెకిలివాళ్లు మానాభిమానాలు విడచినవాళ్లే ఫకాలున నవ్వేవారు.
సావిత్రి సిగ్గుతో కృగిపోతూంటే నోరు విప్పి తన బాధను చెప్పుకోవటానికి తల్లి మినహా సావిత్రికి మరెవరూ స్నేహితులుగాని తోబుట్టువులుగాని లేరు. అమ్మా, ఒక్క 2 మంచి చీరలు కొనిపెట్టవు? దీనంగా అడిగిందో ఒక్కరోజు సావిత్రి తల్లిని. అడగరాని ఘోరమైనదేదో అడిగినట్లు, అందరాని చందమామను తెచ్చి ఇమ్మని కోరినట్లు ముఖం పెట్టి విడ్డూరంగా కళ్ళు రెపరెపలాడుస్తూ చూచింది. నాంచారమ్మ, ఇప్పుడు మన దగ్గర రేమంత డబ్బుంది. అయినా నీకిప్పుడు మంచి చీరల అవసరమేమిటి? నేనెప్పుడేదడిగినా నువ్విలాగే అంటావ్. అన్నయ్యకైతే ఎన్నెన్ని? అన్ని బట్టలు, బూట్లు, టెన్నిస్ రాకెట్. దుంహకభారంతో గద్గదమైన కంఠం మరి మాటలను పలికి పూరించలేకపోయింది. అర్థం చేసుకొన్నట్లుగా అన్నది నాంచారమ్మ. అవునమ్మా, మరి అన్నయ్యకు అవన్నీ ఉండాలి. మగవాడు నలుగురిలో దర్జాగా తిరగాలి. రేపు చక్కగా అన్నయ్య పెద్ద ఉద్యోగస్తుడై నీకు అన్నీ కొనిపెడతాడు. మంచి పెళ్లి చేస్తాడు. ఆశ్చర్యంగా విన్నది సావిత్రి. కన్న తల్లి తండ్రి తనకు కావలసినవి ఎవ్వరు ఇవ్వలేరు ఇప్పుడు. ఇక ముందు అన్న మాత్రం తనకు ఒరగబెడతాడా? చిన్న మెదడులో సమాధానంలేని పెద్ద ప్రశ్నలు లేచి అల్లకల్లో చేయడం ప్రారంభించేవి. నెమ్మదిగా అన్నది. నాకు పండగలలో అప్పుడప్పుడు నాన్నగారు, అమ్మమ్మ, తాతయ్య వాళ్లు అంతా ఇచ్చిన డబ్బు దగ్గర 100 రూపాయలు పోగడ్డాయి. వాటితో కొనిపెట్టమ్మా మంచి చీరలు 2 దీనంగా ఎంతో ఆర్తిగా అడిగింది సావిత్రి. నాంచారమ్మ పెదవి కదుపకముందే భాస్కర్ అందుకున్నాడు. అబ్బో, 100 రూపాయలే? భలే! ఎంచక్కా నేనో సైకిల్ కొనుక్కోవచ్చు. చీరలెందుకులే సావిత్రి, ఏవో ఒకటి ఉన్నాయిగా, నాకిచ్చే సైకిల్ కొనుక్కొంటాను. రోజూ కాలేజీకి నడచి వెళ్తూ ఆయాసమొస్తోంది. రిక్షాలెక్కే స్తోమత లేదు మనకి. కుమారుని వేడికోలు విని నాంచారమ్మ ఆయాసపడిపోయింది. కష్టపడి చదువుతున్నాడమ్మా బిడ్డ. దేవుడు సరిగా చూస్తే ఇంతకింతా మున్ముందు సుఖపడి మనల్ని సుఖపెడతాడు బంగారు తండ్రి. ఫలితంగా సావిత్రి చీరల ఆశ అనగారిపోయి భాస్కర్కు క్రొత్త సైకిల్ వెలిసింది. ఇలా చిన్న చిన్న కోర్కెలు, సర్వజన సామాన్యమైన ఆశలు కూడా సమూలంగా నాశనమైపోయి జీవితమంతా అడియాసలతోనే నిండి అశాంతి స్థావరమైన హృదయాలతో జీవించే మధ్యతరగతి సంసారాలలోని కన్యలకు ప్రతినిధి సావిత్రి. భాస్కర్ చదువు ముగించి ఉద్యోగం చేతబట్టడంతోనే నాంచారమ్మ ఆశల శిఖరాలు కూలనారంభించాయి. ఇదే మొదటి జీతం కదమ్మా. స్నేహితులు పార్టీ చేయమంటే తప్పింది కాదు. నసుగుతూ మొండిచేయి చూపించాడు భాస్కర్ మొదటి నెల. తల్లిదండ్రుల కన్నా తోబుట్టువు కన్నా స్నేహితులు మిన్న అయ్యారు. 2వ నెల సాటివాళ్లందరిలో తీసిపోతే ఎలాగమ్మా? అంతా దర్జాగా శ్రీకురాకుగా వస్తూటే నేనీ 2 జతలే మార్చి వేసుకోవడం బాగుండదమ్మా. ఆఫీసులలో వేషభాషలకే ఎక్కువ ప్రాధాన్యం. అందుకని నేను టెర్లిన్ బట్టలు తీసుకున్నాను. డబ్బుకేముందమ్మా? ఇలా తెస్తే అలా అనేక ఖర్చులు ఎదురు చూస్తూటాయి. మర్నాటికే ఎగిరి మాయమైపోతుంది. అందుకే నేనో చక్కటి పథకం వేశాను. నెలకు ఇంత అని వాయిదాల పద్ధతిని కడితే ఇంచుమించు 5-6 మనకో క్రొత్త స్కూటరొస్తుంది. ఒక్కసారిగా 5-6 వేలు పోసి మనం ఎటూ కొనుక్కోలేం గదా. ఇలాగైతే మనకే సులువు. డబ్బూ వృధాపోదు. ఎలాగుంది ఐడియా? హుషారుగా ఈలవేసుకుంటూ పోయాడు. 3వ నెల. ఇక నా జీతం 1 పైసా నీకు రాదు. ఏ ఆశా పెట్టుకోకు. పైగా ఇదివరకులాగే ఇంకా తిండి తిప్పలు, బట్టలు ఇచ్చి నన్ను పోషించు అని ఖచ్చితంగా అన్యాపదేశంగా ప్రకటించి వెళ్లిపోతున్న కొడుకునే నిర్విన్నురాలై చూస్తూ నిలిచిపోయింది నాంచారమ్మ. పిచ్చిదానా? లోకానుభవం జీర్ణించుకున్న రంగనాథం భార్యవీపుపై తట్టుతూ ఆమెను సాంత్వన పరచ ప్రయత్నించాడు. ఎందుకలా బాధపడతావ్? వాడి సంపాదన లేకముందు మనం బ్రతకలేదా? అప్పుడెలా గడిపావో ఇంటిని ఇప్పుడు, ఇక ముందు కూడా అంతే చేయి. కొడుకు చెట్టంతై చేతికంది వచ్చాడని సంతోషించే భాగ్యం అందరికీ కలుగదు. దున్నపోతును మేపినట్టు మేపామే. ఆ బోత్తును అచ్చువేసి వదిలినట్టు వదిలిపెట్టుకోవలసి వచ్చింది కదా ఊరిపైన అని బాధపడేవారే కోకొల్లలు ఈనాడు. వెర్రిదానా? ఎవరికెవరు? 2 అక్షరాలు చదివి 4 రాళ్లు సంపాదిస్తూ నవాని ఇంటి చుట్టూ పిల్లనివ్వటానికి ప్రదక్షిణాలు చేసేవాళ్లు అసంఖ్యాకంగా ఉంటారు. ఏదో ఉండిలేక అప్పు సప్పులతో మా కడుపు కట్టుకుని పిల్లవాడికే చదువు చెప్పించామంటే మరి మాకు ఆశలుంటాయి కదా. వెనుకాముందు ఏమీ ఆస్తుపాస్తులంటూ లేనివాళ్లం. ఈ రెక్కలో మనుషులమే ఆస్తి ఐశ్వర్యం అన్నీ. మరి మాకు ఓ ఆడపిల్ల ఉంది. వీడికి భాస్కర్కు మీరిచ్చే కట్నం తీసుకుని మేము దాన్ని మా అమ్మాయి పెళ్లికి వినియోగించుకుంటాం. పెళ్లి బెరమాడవచ్చిన ఒకరిద్దరూ పెద్ద మనుషులతో ఉన్న నిజాన్ని స్పష్టంగా చెప్పేశాడు రంగనాథం సరళంగా. ఆలోచిస్తా అంటూ ఒకరు వెళ్లిపోయారు. మేం కట్నం కాను అంటూ ఇచ్చేది ముందు మా అమ్మాయికి దాని పిల్లలకు ఉపయోగంగా అండగా ఉంటుందని. కాని మిమ్మల్నెందుకు స్వాహా చేయనిస్తా? అలాగైతే పో సగదు మరొకరుకుండా బ్రద్దలు కొట్టినట్టు అనంగీకారం తెలిపారు. అబ్బబ్బబ్బా, ఏమిటిదంతా? ఇలా ఎందర్ని వెళ్లగొడతారు మీ బేరసారాలతో చిటపటలాడుతూ ప్రశ్నించాడు భాస్కర్ తల్లిదండ్రులనొకనాడు.
దిమ్మెరపో ఇచూచారు నాంచారమ్మ, రంగనాథము, మా అబ్బాయిని ఇంత కమ్ముతాం, అంత కమ్ముతాం అని మీరిలా వేలంపాట సాగిస్తూతే అవతల నలుగురిలో నేను తలెత్తుకు తిరగాలా? అయినా నాకు తెలియకడుగుతాను, వాళ్ల పిల్లను తుడిచి మన పిల్లను బాగుచేస్తారన్నమాట? ఏం మాటలురా అవి? రంగనాథం విసుక్కున్నాడు. మరేమిటి మీ ప్రవర్తనకర్థం? నిలదీసినట్లే ప్రశ్నించాడు భాస్కరం. మనకున్నంతలో మన పిల్లకి చేసుకోవాలి. లేదా నోరు మూసుకుని ఓ